హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ VGRS తెలుగు వ్లాగ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నేను పూజ ఎలా చేసుకునేది, ఇంకా నేనైతే డైలీ పూజ ఎలా చేసుకునేది అయితే చూపిస్తానండి ఈరోజు. సో నా పూజ సింపుల్గా రోజువారీ పూజ ఎలా ఉంటుందో చూపించాలని ఈ వీడియో అయితే తీశాను. ఇంకైతే పూజ సామాన్ అంతా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. లాస్ట్ వీక్ అయితే నేను చేయలేదేమి. ఇంక ఇక్కడైతే ఇదైతే దీపం పెట్టుకుంటున్నా అండి, మనం చిమ్నీ అండి. సో తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకుంటుంటే గాలికి ఉండట్లేదని చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోస్లో. సో అందుకోసం నేను అక్కడ పెట్టుకుందామని చెప్పేసి ఈ చిమ్నీ అయితే కొనుక్కొచ్చానండి. సో రేట్ అయితే వచ్చేసి 80 రూపాయలండి. ఇది చాలా బాగుంది, నాకైతే ఇది నచ్చింది. దీపం పెడితే గాలికి ఊరికే కొండెక్కకుండా ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకొచ్చాను. ఇంకా దీనికైతే దీపం పెట్టేదానికి లోపల కూడా అలాగా ఇచ్చారు, మనం ప్రమిద ఒత్తి వేసుకునేదానికి. కొన్ని దీపాలకు వచ్చేసి మనం లోపల ప్రమిద పెట్టేసి ఒత్తి వేసి వెలిగించే విధంగా ఉన్నాయి. అవైతే ఇంకా చాలా పెద్దవిగా ఉన్నాయండి. ఇదైతే చాలా బాగుంది, నాకు ముచ్చటగా నాకు బాగా నచ్చింది, అందుకనేసి ఇదైతే తెచ్చాను. సో నచ్చిందా, బాగుందా? బాగుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఎలా ఉందండి. ఇంకా తులసమ్మ దగ్గర వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, తులసమ్మ దగ్గర చీమలంతా పుట్టలాగా పెట్టేసి అంటే మట్టి అంతా కిందికి వచ్చేసి పాడైపోయిందని చెప్పేసి, అందుకని ఇంకా అక్కడ తులసమ్మనైతే అక్కడ నుంచి తీసేసి ఇక్కడ పెట్టేసుకుందాము, వాకిటి ముందు అయితే పెట్టేసుకుందాము అని ఇంకా అక్కడ నుంచి అయితే మారుస్తున్నానండి. ప్లస్ గాలి కూడా అటు సైడ్ పెట్టుకుంటే అసలు ఎక్కువగా ఉంటుందండి, ఇటు సైడ్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది, దీపం పెట్టుకున్నా కూడా నిలబడుతుంది అని చెప్పేసి నేను మారుస్తున్నాను. సో గాలివాటం అయితే ఎక్కువే మాకు పైన, ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఫస్ట్ అయితే అది తీసేస్తున్నాను. చూడండి మట్టి, చూడండి అట్టలాగా కట్టుకుపోయింది. ఇంకా మట్టి అంతా తీసేసి ఇంకా టైల్స్ అనేది కడిగేసి ఇంకా అక్కడ నుంచి తులసమ్మని అయితే ఇటు మార్చేస్తూ ఉన్నాను. సో వాకిటి ముందు బాగుంటుంది అనిపించింది, పెట్టి చూస్తాను. ఇంకా మా ఆయన కానీ వద్దు అంటే మళ్ళీ తీసేస్తానండి. ప్రస్తుతానికైతే పెడుతున్నాను నేను, ఇంకా ఆయన ఏమంటాడో, వద్దు మళ్ళీ అక్కడ పెట్టమంటాడో ఏమో తెలీదు. ఫస్ట్ అయితే మారుస్తున్నాను నేనైతే. ఇంకా నా వీడియోస్ నచ్చుతున్నాయా అండి? నచ్చుతున్నాయా లేదా అంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతానండి. సో ప్లీజ్ నన్ను అయితే అర్థం చేసుకొని నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకైతే ముసురు పట్టేసిందండి, వర్షం అయితే స్టార్ట్ అయింది. చుట్టూ చూడండి అసలు క్లైమేట్ ఎలా ఉందో. ఈరోజు నుంచి ఇంకా వర్షాలు పడతాయి అంటున్నారు, మరి ముసురు అయితే పట్టింది. ఇంకా ఉదయాన్నే పూజ సామాన్ బయట వేసుకున్నాను కడుగుదామని చెప్పేసి, దమ ఒక వర్షం అయితే పడిపోయిందండి. ఇంకా సరేనని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని కూర్చొని అన్నీ కడిగేసానులేండి. అందుకనే అసలు ఆ వీడియో అయితే తీయలేదు నేను. సో పూజ సామాన్ అంతా కడిగేసాను, స్వామి అంతా తుడిచేసి పటాలన్నీ తుడిచేసి పసుపు బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసి సర్దేసుకొని ఇంకా పువ్వులు అయితే పెట్టుకున్నానండి. సో ఈరోజు అయితే పూజ అయితే లేట్ అయిపోయింది, టైం చూస్తే 12 అయిపోయిందండి. ఇంకా అందుకని పూజ అయితే చేయకుండా ఇంకా స్వామి వాళ్ళకి అందరికైతే పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. సో నార్మల్గా పువ్వులన్నీ పెట్టేసుకొని ఇంకా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా చిమ్నీ అయితే చూపించాను కదా, ఇంకా అది వచ్చేసి దానిపైన పేపర్లన్నీ అంటుకుపోయి ఉన్నాయండి. ఇంకా దానికోసం అయితే ఒకసారి అయితే నీళ్ళలో వేసేసి కడిగేద్దామని చెప్పి కడుగుతున్నాను. అంటే పేపర్లకని కూడా కాదు, మనం బయట నుంచి తెచ్చాము కదా, ఎంతోమంది పట్టుకొని ఉంటారు. సో ఒకసారి కడిగేసుకుంటే మనకి కూడా అనుమానం అనేది ఉండకుండా ఉంటుందండి. అంటే నార్మల్గా పెట్టేదైతే పర్వాలేదు, ఇంకా మనం పూజకి వాడుకోవాలనుకుంటున్నాను కదా, అందుకోసం అనేసి సరే ఒకసారి కడిగేసేసి ఆ పేపర్లంతా కూడా నీట్గా తీసేసి కుంకుమ బొట్లు పసుపు బొట్లు అంతా పెట్టుకొని నీట్గా పెట్టేసుకుందామని చెప్పేసి. సో చూడండి వాటర్లో వేసి కడిగేసాను కదా, ఆ పేపర్ అంతా ఊడొచ్చేసింది, బాగా నీట్గా అయితే వచ్చేసింది. ఇంక ఇదైతే బాగా నీట్గా కడిగేసుకొని కాస్త ఆరబెట్టేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకైతే దీన్ని పొడి బట్ట పెట్టేసి తుడిచేస్తూ ఉన్నానండి. ఆ పేపర్లన్నీ తీసేసరికి భలే ముచ్చటగా ఉందండి, నాకు భలే నచ్చింది. అసలు ఆ చిమ్నీ అయితే చాలా బాగా అనిపించింది.
2 తీసుకుందాం అనుకున్నానండి. ఇంకా వచ్చేది కార్తీక మాసం కూడా వస్తుంది కదా, వాకిట్లో దీపాలు అయితే పెట్టుకుంటాం కదా డైలీ కార్తీక మాసం అంతా. 2 తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ మోడల్లో వచ్చేసి ఇంకా 2 ఉన్నాయండి చిన్నవి. వాటిలో ఒకటి వచ్చేసి కొంచెం ఓడి పట్టేసింది, అంటే కొంచెం పగిలిపోయి ఉంది. సో ఇంకా అది ఎందుకులే, ఇంకోసారి బజార్కి వచ్చినప్పుడు తీసుకోవాలని చెప్పేసి ఒకటైతే తెచ్చాను. ప్రస్తుతానికి తులసమ్మ దగ్గరికి అయితే తీసుకున్నానండి నేను. ఇంకోసారి బజార్ వెళ్ళినప్పుడు మాత్రం ఈసారి వాకిట్లోకి అయితే ఖచ్చితంగా 2 చిమ్నీలు అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఇలాంటివి కానీ అయితే వాకిట్లో పెట్టుకుంటే అది నూనె అయిపోయేంత వరకు వెలుగుతూనే ఉంటాయండి. నార్మల్ దీపాలు పెడితే గాలికి ఒక్కోసారి ఉండొచ్చు, అంటే పైన ఇల్లని కూడా కాదు, నార్మల్గా కింద ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి చిమ్నీ అయితే వాకిట్లోకి బాగా యూస్ అవుతుందండి. సో నచ్చిందా, బాగుందా అండి? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మీకు నచ్చిందా లేదా అండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలు అయితే కొంచెం ఆడుకుంటున్నారండి. కొంచెం ఎంత వాళ్ళని కంట్రోల్ చేసినా కూడా వాళ్ళు సైలెంట్గా ఉండట్లేదు. నాకు వాయిస్ ఇచ్చేకి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఏదన్నా సౌండ్స్ వస్తే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి నన్నైతే. ఇంకా తుడిచేసి కుంకుమ బొట్లు పసుపు బొట్లు అయితే పెట్టేసుకున్నాను కదండి, చాలా బాగుంది కదా. ఇంకా ఒత్తి వేసి దీపం అయితే పెడుతున్నాను. సో ఫస్ట్ అయితే ఇంకా అందులో దీపం పెట్టేకి అంటే ముందుగానే ఒత్తి వేసుంటే సరిపోయి ఉండేది. నేను చూసుకోకుండా, అంటే ఈజీగా ఉంటుంది కదా ఒత్తి వేసేదానికని చెప్పేసి అంతా పసుపు పూసేసి బొట్టు అది పెట్టేసుకున్నాను కదా. ఆయిల్ వేసేసరికి ఒత్తి వేయాలంటే కష్టమైపోయింది. ఇంకా అందుకనేసి ఆ క్లిప్ అయితే డిలీట్ చేశానండి. సో ఒత్తి వేసిన తర్వాత దీపం అయితే వెలిగించాను కదా, తులసమ్మ దగ్గర పెట్టి అయితే చూపిస్తాను చూడండి మీకైతే ఎలా ఉందో. సో చూడండి పెట్టాను కదా, ఎంత బాగుందో చూడండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు అండి, నిన్న తీసిన వ్లాగ్ ఇది. సో అందుకోసం అనేసి ఇంకా అంటే తులసమ్మ పసుపు కుంకుమ అందుకే పెట్టలేదు నేను. శుక్రవారం రోజు అంటే కడగకూడదు అంటారు కదా, అందుకనేసి నేను పసుపు కుంకుమ అది పెట్టలేదు. రేపు పెట్టుకుందామని చెప్పేసి నార్మల్గా తులసమ్మని అయితే అక్కడ తెచ్చి పెట్టుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. సో పూజ అయితే సింపుల్గా చేసేసుకుంటున్నానండి. డైలీ అయితే ఇలాగే చేసుకుంటాను. కొంచెం మంచి రోజులు మాత్రం, అంటే మంచి రోజులు అని కదా, అన్ని రోజులు మంచి రోజులేనండి. శుక్రవారం శనివారం ఇలాగా అయితేనే కొంచెం హడావిడిగా చేసుకుంటాను. ఇంకా నాకు వచ్చేసి పూజకి గది వేరే లేదండి. అండ్ పూజకి కింద ఏదన్నా అంటే పీటలాగా పెట్టి చేద్దామన్నా కూడా కుదరట్లేదు, ఏం తీసుకోలేదు. ఏమన్నా అదే అంటే పూజా టెంపుల్స్ ఉంటాయి కదా, హోమ్ టెంపుల్స్ అని, అవన్నీ తీసుకుందామంటే మా ఆయన ఏమంటే వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతే అక్కడ పూజ రూమ్ అలా అంటే ఉండేటట్టుగా చూసుకుందాము అంటున్నాడు. అందుకోసం ఇంకా అది వేస్ట్ అయిపోద్ది కదా అని తీసుకోలేదు. ఇలా చెక్కలాగా పెట్టుకున్నాను కదా, ఏమన్నా ఎక్కువ ప్రసాదాలు అలా పెట్టినా కూడా అందులో పెట్టేదానికి అవ్వట్లేదండి నాకు. అందుకోసం ఇంకా కొంచెం అన్నీ సదుపాయంగా దొరికేంతవరకు ప్రస్తుతానికైతే ఇంతే చేస్తానండి. ఇంక ఇలాగే చేసుకుంటున్నాను. సో పూజ వీడియో అయితే నచ్చిందా? ఇంతేనండి, సింపుల్గా అయితే చేసుకుంటాను. ఇంకా ఈరోజు అయితే టెంకాయ కొట్టానండి. అదేంటో తెలియలేదండి, అసలు ఆ టెంకాయ కొట్టంగానే ముక్కలు అయిపోయింది. మరి ఎందుకో దేనికి సూచన తెలియలేదు. మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి, ప్లీజ్ కామెంట్లో అయితే తెలియచేయండి. సో నా వీడియోస్ మీకు నచ్చాయా లేదా అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. బాయ్ అండి.